Praise the Lord. Praise the Lord. Good morning and welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all. Hope you're all doing well. Today we're going to hear the powerful message from Reverend Dr. Jerry Lemons. Pastor, thank you so much for your availability and willingness to teach us. We are really privileged and thank you so much once again. And our pastor Sri Reddy Garu is going to lead us into praise and worship. So let's welcome everyone. Thank you so much once again. So even though the situations are not good and the condition is not good, but our God, one who believe, He is great and He is same yesterday, today and tomorrow. Amen. అయ్యగారులు మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు శక్తి కలిగినటువంటి సందేశాన్ని మన మధ్యలో ఉన్న రెవరెండ్ డాక్టర్ జెర్రీ లెవెన్స్ గారు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మరి శ్రీరెడ్డి గారు పాస్టర్ గారు మనల్ని మరి ఆ యొక్క స్తుతి ఆరాధనలో నడిపించబోతున్నారు. మరి పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికి కూడా, మరి ఆశించిందంతా దక్కకపోయినప్పటికి కూడా, మరి ఊహించినటువంటి సంఘటనలు లోకంలో దేశంలో జరుగుతున్నప్పటికి కూడా మన దేవుడు, మనం నమ్మి ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు, ఆయన స్థిరుడు, మరి ఆయన నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి పరిస్థితులను బట్టి మనం భయపడనక్కర్లేదు, దిగులు పడనక్కర్లేదు. లెట్స్ కీప్ ఆన్ ట్రస్టింగ్ అవర్ లార్డ్. ఆమేన్. మనం దేవుడిని నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్దాం. సో లెట్స్ డూ faith confession of the power packed pastor before we do anything. Let's say విశ్వాసపు ఒప్పుకోను మనం అందరం కలిసి చెప్పుకుందాం. నాతో పాటు ఈ మాటలు చదవండి. You are not what God calls you, you are what God calls you. You are the power packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు, సేవకురాలవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడివి. నీవు శక్తి కలిగిన సేవకుడివి. ఆమేన్. సేవకురాలవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. I'm very happy to see you all. Thank you so much for joining. Pastor Jean Jacques, very happy to see you from West Africa. Thank you so much for joining. So let's welcome our Pastor Garu, Rani Sri Reddy Garu, to lead us into praise and worship. Praise the Lord, Amagaru. Praise the Lord. Unmute చేసుకోండి. Yes. Praise the Lord. Praise the Lord. So ఒక పాట పాడి ఆరాధన చేయండి, మనం వాక్యాలకు వెళ్దాం. ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శక్తి గల సేవకులు ఉండడం ఒక ధన్యత అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి 2 పాటలు పాడుకుని దేవుని ఆరాధించేవారుగా ఉందాము. నాకు ఇష్టమైన పాట, మీ అందరికి వచ్చిన పాటే. నాకు పాటలు రావు, నన్ను ఎవరు ప్రార్థన చేయండి మరోసారి బాగా పాడాలని. నాకైతే ఆసక్తి దేవునితో ఉండటం. మరి అనుకోవచ్చు అందరూ ప్రార్థన రాకుండా చర్చ ఎలా నడిపిస్తున్నారని. ఆ టైంలో దేవుడు నడిపిస్తా ఉన్నాడు, నేను నడుస్తా ఉన్నాను. మరి మా డాడీ కూడా నవ్వుతూ ఉన్నారు. బాగా పాటలు వచ్చేలా ప్రార్థన చేయండి. మీ అందరికి వచ్చిన పాటే నేను పాడాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపని కాతీయా, దీవారాత్రములు కంటి పాపని కాతీయా, దయగల హస్తముతో నడిపించితివి, దయగల హస్తముతో నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో
గాఢాంధకారములో ఎలలో కృషించి పోనీయక బలతో బలపరిచితివి, కృషించి పోనీయక బలతో బలపరిచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. జీవయాగముగా సమర్పించి, జీవయాగముగా శరీరమును సమర్పించి సంపూర్ణ సిద్ధినుందా పూర్ణ సిద్ధినుందా ఆత్మను తగితేవి. చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యోను మార్గములో యోను మార్గములో శోధనలు రాగా జయించుటకు విశ్వాసముని చూపివి, సాతాను జయించుటకు విశ్వాసముని చూపివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. విలువను మోసుకొని చేపాటి విలువను మోసుకొని చేపాటి యేసుని వెంబడిపా సౌభాగ్యము నొసగితివి, యేసుని వెంబడిపా ఎంతో భాగ్యము నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. పాడేదే హల్లెలూయా, హల్లెలూయా, మరణాథ హల్లెలూయా. అద పాడేదే హల్లెలూయా, భువికి హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుని దేవుని నామమున మహిమ పరుద్దాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మానవా జీవితం ఎంతో విలువైనది, మానవా జీవితం ఎంతో విలువైనది. ఆ జీవితమును చేసినది దేవుడే, ఆ జీవితమును చేసినది దేవుడే. మానవ జీవితం ఎంతో విలువైనది, గమనికి లేక ఎందరో కూలిపోతూ ఉంటారు. పైన తేలేటడుగు లాంటి జీవితం, గమనికి లేక ఎందరో కూలిపోతూ ఉంటారు.
నీటి పైన తేలేటడుగు లాంటిది జీవితం, మానవ జీవితం ఎంతో విలువైనది. మానవ జీవితం ఎంతో విలువైనది. నమ్ముదని ఎందరో వస్తు పోతూ ఉంటారు. వెళ్ళిపోతారు అని ఎందరో పోతూ ఉంటారు. ఆ ప్రాణం పోయాక దూరంగా వెళ్ళిపోతారు. మానవ జీవితం ఎంతో విలువైనది. మానవ జీవితం ఎంతో విలువైనది. పామయుడు తోనే ఉంటాడు, పరలోకం తీర్చాలని ఎంతో ఆశతో చూశాడు. కృపామయుడు కరుణామయుడు మనతోనే ఉంటాడు, పరలోకం చేర్చాలని ఉంటాడు. మానవ జీవితం ఎంతో విలువైనది. మానవ జీవితం ఎంతో విలువైనది. ఎవరికి వారే ఈ లోకంలోనే, ఎవరికి చేరేది పైలోకంలోనే. ఎవరికి వారే ఈ లోకంలోనే, ఎవరికి చేరేది పైలోకంలోనే. మానవ జీవితం ఎంతో విలువైనది. మానవ జీవితం ఎంతో విలువైనది. ఆ జీవితమును చేసినది దేవుడే, జీవితమును చేసినది ఆ యేసు దేవుడే. ఆ యేసు దేవుడే, ఆ యేసు దేవుడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ఆరాధన పాట పాడుకుని ముగించుకుందాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. స్తుతి మహిమలో నీకే. నా ఆత్మలో అనుక్షణం అతిశయము నీవే, ఆనందము నీవే, ఆరాధన నీవే, ఆనందం నీవే, ఆరాధన నీవే, ఆనందము నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. స్తుతి మహిమలో నీకే. ఆ పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, లోకపు తండ్రి వ్యవసాయకుడా, ఈ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచితివా. ఈ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచితివా. జ్యోతిర్మయుడా
నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలో నీకే, స్తుతి మహిమలో నీకే. లోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక తారిపై ఉంచావా, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక తారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలో నీకే, స్తుతి మహిమలో నీకే. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, కుమారా పరిశుద్ధాత్ముడా, ఏక దేవా ఆది సంభూతుడా, నేను పని ఆరాధించెదా, ఏక దేవా ఆది సంభూతుడా, నేను నీ పని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలో నీకే, స్తుతి మహిమలో నీకే. నా ఆత్మలో క్షణం నా అతిశయము నీవే, ఆనందము నీవే, నా ఆరాధన నీవే, ఆనందము నీవే, నా ఆరాధన నీవే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, Praise the Lord, praise the Lord, hallelujah. ఆరాధన Jesus Christ. ఆరాధన యేసునికే, యేసునికే ఆరాధన, ఆరాధన యేసునికే, ఆరాధన. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తుతి స్తోత్రముల ప్రభా. ఈ స్థలం ఉండి నాయన నేను ఆరాధిస్తుంటా ఉంటే ప్రభా, ప్రపంచమంతా కూడా ప్రభా ఈ యొక్క టెలిఫోన్ ద్వారా ప్రభా నిన్ను ప్రతి ఒక్క సేవకులు నాయన నిన్ను ఆరాధిస్తున్నారు. ఈ స్థలం ముందు పరిశుద్ధాత్మ దేవుడా ఈ సమయమునందు ప్రభా నీకు వందనాలు, స్తుతి స్తోత్రముల ప్రభా. పరిశుద్ధుడ నీ సేవకురాలు నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఎన్నో సార్లు ఆరాధించాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల నేను ముందుకు రాలేనప్పటికీ ఈ రోజు నీ చిత్తము ప్రకారము ప్రభా నాయన ఆరాధించటానికి ప్రభా నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు. తల్లిదండ్రులు విడిచిపెట్టిన, బంధుమిత్రులు విడిచిపెట్టిన, అక్కదమ్ములు విడిచిపెట్టిన విడవని దేవుడు అయినో తండ్రి, గొప్ప దేవుడు అయినో పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. నేను ఆరాధిస్తా ఉంటే నీ శక్తిని పొందుకున్నటకు, నీ బలమును పొందుకున్నటకు నాయన ఇటు సమయాన్ని మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందన, ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లును గాక. పరిశుద్ధుడ గొప్ప దేవుడా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ అగ్ని దిగి వచ్చును గాక ప్రభా, నీ పవర్ దిగి వచ్చును గాక ప్రభా. నీ సేవకుల నుంచి మాట్లాడండి నాయన, మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని ఇంకను స్థిరపరచండి ప్రభా. అనేక చోట్లకు వెళ్ళి నీ మాటలు వినిపింపచేయండి మా నోటి ద్వారా ప్రభా. ఈ రోజు గొప్ప వర్తమానముతో నాయన మమ్మల్ని నాయన నిలువబెట్టుకోండి. పరిశుద్ధుడానికి వందనాలు. వాక్యం చెప్పుచున్న వారిని నాయన ఏడంత ఆత్మతో అభిషేకించి నాయన నీవే మహిమ పొందుకును గాక ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకుని నాయన నీ నామమును హెచ్చించుటకు నాయన నీ కృపణ
కృపను అనుగ్రహించి, నీవే సహాయం అనుగ్రహించి, జరుగుచున్న వాక్యానము నాయన నీవే నడిపించి నాయన తండ్రి పరిశుద్ధుని పాదాల దగ్గర బ్రతిమాలుకుంటూ నాయన ఈ యొక్క ఆరాధన ప్రభ మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. Amen. ఆమేన్. Amen. Praise the Lord. Thank you so Amen. much, Pastor Garu. Thank you so much. So let's welcome our speaker for the day, Reverend Dr. Jerry Lemons. Pastor, thank you so much. Very happy to see you, and thank you so much for your availability to teach us. This is your time. Praise the Lord. Praise the Lord. I appreciate you so much, Pastor Solomon, and I appreciate each and every one of you that have tuned in today. I love the name of this program, Power Packed. If there is going to be a time for us to reach the lost for the Lord Jesus Christ, we will have to battle the powers of darkness by the mighty power of God. For the Bible says it is the power of God unto salvation. And I just thank the Lord today that we're able to reach out to those who are lost and without God and to save them from a devil's hell. ఈ యొక్క కార్యక్రమం యొక్క పేరు నాకు చాలా బాగా నచ్చింది, శక్తి కలిగిన సేవకుల సహవాసం. కనుకనే శక్తి కలిగిన వారుగా ఎప్పుడు కూడా ప్రతి కాపరి ఉండాలనేది నా కోరిక. కనుకనే దేవుని వాక్యం మనల్ని ఎప్పుడు ధ్యానించినప్పుడు కూడా మనల్ని శక్తితో నింపేదిగా ఉంది. ఈరోజు మీ అందరితో కూడా నశించిపోవచ్చున్న ఆత్మల కోసం ఒక సేవకుడు సేవకురాలు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని మీ అందరికీ చెప్పబోతున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనంలో చదువుకుందాం. Today our topic, as you can see, is a heart for lost souls. I'd like to read from the book of Luke, chapter 24, starting with verse 46 and read verse 47. And he said unto them, thus it is written, and thus it was necessary for Christ to suffer and to rise from the dead on the third day, and that repentance and remission of sins should be preached in his name to all nations, beginning at Jerusalem. సో ఈ మరి లూకాసు వార్త 24వ అధ్యాయం 46వ వచనం నుంచి 47వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటించబడుననియు వ్రాయబడి ఉన్నది. The greatest business of all, amen, within our hearts and lives as ministers of the gospel is to be in the soul winning business. Soul winning is the highest occupation of the church, not just for the pastor, but every lay person, that the blood of Jesus has saved them from their sins. No believer is exempt from this responsibility from us winning souls to God. వాస్తవానికి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధికమైన విలువైనటువంటి పని ఏదైనా ఉంది అంటే అదేంటంటే ఆత్మల రక్షణ, ఆత్మలని నరకంకి వెళ్లకుండా కాపాడటం. అందుకే దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప పని అనేది అది సాధారణమైనది కాదు, కానీ ఎంతో విలువైన పని అది. I remember the night that the Lord saved my heart. I remember listening to the preacher of the gospel, being convicted of my sins. I remember going to the altar and asking God to come into my heart. I remember confessing my sins to him and him forgiving me of my sins. But it did not end there. I had such a peace, and I felt like I was so clean. And I wanted to tell all my friends the next day at school that what Jesus did within my heart, within my soul, how he cleansed me, how he saved me. And I feel that we need to have a heart for lost souls. I'm afraid that we've been caught up with so many things intellectually that we have forgot about the heart, the power of the heart that pounds for the lostness of humanity. కనుకనే ఎప్పుడైతే ఆత్మల సంపాదన అని అంటామో ఆ మాట చెప్పంలోనే మనం అందరం కూడా రక్షించబడినటువంటి అనుభవంలోకి ఒకసారి వెళ్తాం.
నేను కూడా రక్షించబడిన సమయంలో యేసు ప్రభువే నా దేవుడని రక్షకుడని నా నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నేను ఆయన అంగీకరించాను. అంతటితోనే ఆ కథ ఆగిపోలేదు. అంగీకరించిన తర్వాత నాకు తెలిసిన సత్యాన్ని, నేను అనుభవిస్తున్న సమాధానం, సంతోషం, రక్షణని నా స్నేహితులతో పంచుకోవడం ప్రారంభించాను, నా బంధువులతో పంచుకోవడం ప్రారంభించాను. వారి జీవితాల్లో కూడా ఇటువంటి రక్షణ, ఆనందం మరి అనుభవించే విధంగా దేవుడు నన్ను నడిపించాడు. I'm afraid that the church today has become self-absorbed in their personal needs. And surely we do have needs. Amen. We need miracles in our church. There are people that need healing. And there are so many things that they need. As I go into some of our Bible stores here in America, I see so many topics concerning, amen, the Christian, about their hurts, about their pains, how to be a better person. I see so many things, but I see very little about soul winning. The Bible tells us that we need to lay up treasures in heaven. And our greatest treasure that we could ever learn about and try to win to God is that treacherous soul that needs to be won to the Lord. అయితే ఈ రోజుల్లో సంఘం అసలు వాస్తవానికి దేవుడు పిలిచినటువంటి పిలుపులో నుంచి బయటికి పోతున్నట్టుగా భయమేస్తూ ఉంది. మనం ఎక్కడ చూసినా క్రైస్తవ పుస్తకాల శాలకు వెళ్ళినా, లేకపోతే ఏ సంఘంలో చూసినా స్వస్థతల గురించి, ఆత్మ నింపుదల గురించి, వాటన్నిటి గురించి స్వస్థత అవసరమే ప్రతి సంఘంలో, ప్రతి వ్యక్తికి. అదే ముఖ్యం కాదు, కానీ అదే ముఖ్యంగా కొన్ని సంఘాలు బోధిస్తూ మరి పుస్తకాలు దాని గురించి రాస్తూ కేవలం ఆత్మల సంపాదన అంటే సువార్త పరిచర్య గురించి మర్చిపోతూ ఉన్నారు. ప్రతి సంఘం కూడా స్వస్థత అని పరిగెడుతున్నారు, కానీ ఆత్మలను సంపాదించడం, దానిలో ఉన్న ప్రాముఖ్యత, దేవుని యొక్క ఆత్మని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం. I read a quote the other day about a great man, a great Christian man called Bill Bright. He's founder of the Campus Crusade for Christ, and he took a great survey in different parts of the world, and he found out that only 98% of Christians regularly introduce others to the Savior. It's time for us to have a revival of souls, but not just a revival of souls to be saved, but I think the church itself needs a revival again. And the miracles that we need to see is not just the miracles, amen, that have to do with our bodies, but it's the miracle that happens within a soul that's lost and without God, that's filled with sin and remorse, and how God can change that life, how they can become a new creature in Christ. We need another revival in the church in these last days to have a heart for souls. ఈ రోజుల్లో మరి క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ అనే సంస్థని ప్రారంభించినటువంటి గొప్ప దైవజనులు బిల్ బ్రైట్ గారు, ఆయన అనేక దేశాల్లో ఒక సర్వే చేయించి క్రైస్తవుల మధ్యలో, సంఘాల మధ్యలో సర్వే చేసిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవుల్లో 100కి 98 మంది సువార్త చెప్పట్లేదు, యేసుని గురించి చెప్పట్లేదు అని ఆయన ఒక సర్వే చెప్పారు. అంటే ఈ రోజుల్లో సువార్త చెప్పటం కన్నా మిగిలిన అన్ని చేస్తున్నారు. బైబిల్ ట్రైనింగ్లు ఇస్తున్నారు, ఆ తర్వాత అభిషేకాలు ఇస్తున్నారు, స్వస్థతల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస కూడికలు పెడుతున్నారు, ఇవన్నీ పెడుతున్నారు, కానీ సువార్త అనేది తక్కువ మంది ప్రకటిస్తున్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క సంఘం పట్ల కలిగి ఉన్నటువంటి నిజమైన ప్రణాళిక ఏంటంటే, వెళ్ళి చెప్పండి, మీరు వెళ్ళి చెప్పండి అని, అంటే సువార్త ప్రకటించాలి అనేది. As I was seeking the Lord over this message, I was asking God to give me the main points. What are you trying to say to us today? And my main first point is this: if we're truly connected to God's heart, we should have a heart for lost souls. If we're truly connected, and that's very important for the church today, amen, for us to be connected to God, to abide in Him, amen, we should have a heart for lost souls. The greatest action was where God sent His Son to die for us. John chapter 3 and verse 16 said, "For God so loved the world that He gave." Amen. There is action. Amen. God has a heart for souls, and His heart for souls was so great
Amen. And because of the sinfulness that he had seen in man and how he had fallen, amen, that he sent his greatest gift, amen, his greatest son, Jesus Christ. He gave his only begotten son that whosoever believes in him should not perish, but have everlasting life. Amen. అయితే నేను ఈ యొక్క సందేశాన్ని సిద్ధపరుస్తున్న సమయంలో ప్రార్థించినప్పుడు మరి దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఏ విధంగా మాలో సువార్త చెప్పాలని ఆశ కలుగుతుంది, ఈ సువార్త చెప్పటం అనేది ప్రాముఖ్యతని ఎప్పుడు ఎలాగా గుర్తించగలుగుతామని అడిగినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా ఇచ్చిన పాయింట్ ఏంటంటే, మొట్టమొదటిది నువ్వు ఎప్పుడైతే దేవుని హృదయంతో అనుసంధానం కలిగి ఉంటావో, అంటే దేవుని హృదయముతో నువ్వు ఎప్పుడైతే కలుసుకొని ఉంటావో అప్పుడు నీకు ఆత్మల సంపాదన పట్ల ఒక ఒక రకమైనటువంటి ఆశ కలుగుతుంది. దేవుని హృదయానికి దూరమై ఉన్నప్పుడు నీకు ఆశ కలగదు. అందుకే ఇక్కడ అంటాడు, నశించిపోవచ్చున్న వారి కోసం దేవుని ప్రేమ చూపించాడు. ఆయన హృదయంతో ఎప్పుడైతే నువ్వు హత్తుకొని ఉంటావో, అనుసంధానం కలిగి ఉంటావో, అప్పుడు ఆయన ప్రేమ, మనుషులు నశించు వారి పట్ల ఆయన ప్రేమని నువ్వు గుర్తించగలుగుతావు. అప్పుడు నశించిపోవచ్చున్న ఆత్మలకు సువార్త చెప్పాలనే ఆలోచన, అటువంటి ఆశ నీలో కలుగుతుంది. The Lord gave me this second point, major point of the message today. What should the church experience in having a heart for the lost? What should the church experience, amen, in having a heart for the lost? Here are several subpoints under that. I believe, first of all, we need to have a grieving spirit over a lost soul. We need to have a grieving spirit. The book of Romans chapter 9 and verse 2 speaks of how Paul felt toward lost souls, and he says that I may have, amen, great heaviness and continual sorrow in my heart. For I could wish that even myself were accursed from Christ, amen, for my brethren, my kinsmen, according to the flesh, amen. And so we see that there was heaviness there. I remember years ago when more people would pray around the altars where they would cry. They would weep before the church service started. Amen. Because they had souls on their mind. Amen. And I believe that we need to get back to a greater depth where we're experiencing things that would cause us, amen, to go into action and to cause us to go out and witness to those that are lost. రెండో విషయంగా, ఎవరికి ఆత్మల పట్ల ఆశ కలిగి ఉంటారు, ఎవరికి ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉంటారు అంటే, ఎవరైతే దుఃఖించే ఆత్మని కలిగి ఉంటారు. చూడండి, ఒక ఆత్మ నశించడం ద్వారా దేవుని యొక్క ఆత్మ మరి దుఃఖిస్తూ ఉంటుందంట. నీవు కూడా దేవుని ఆత్మతో అనుసంధానం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు నశించిపోవచ్చున్న ఆత్మను చూసినప్పుడు నువ్వు దుఃఖిస్తావు, నీలో దుఃఖం వస్తుంది. అటువంటి దుఃఖించే ఆత్మ నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నశించిపోవచ్చున్న ఆత్మలకు సువార్త చెప్పాలనే ఒక భారం, బాధ నీలో కలుగుతాయి. అందుకే రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 2-3 వచనాలు ఈ విధంగా మరి పౌలు రాస్తూ ఉన్నాడు. క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. 3వ వచనం, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను అన్నాడు. My second subpoint here in this message is that we need to experience a stirring, a mighty stirring, amen, by the sinfulness, amen, we witness in the world. It just seems like we have got immune to the sinfulness here in America. People living together, people being shot, murder, everything that is going on. And I think that if we're not careful, we have got immune to the feelings of how lost that the lost is really. And I think we need a stirring. We need a stirring of the Holy Ghost. We need a stirring of the power of God. But we also need a stirring again of seeing what the world is really going through and what they're doing and how darkness has invaded their lives. In the book of Acts chapter 17 and verse 16, we see where it says, now while Paul waited for them in Athens, his spirit was stirred in him when he saw the city wholly given to idolatry. Idolatry was everywhere. Sinfulness was everywhere. And if we're not careful, preachers, we can get cold within our spirit.
as we walk through our cities and we see the lostness of humanity, it's time that we get stirred again concerning how lost that the lost are lost. రెండోది, ఎవరికి దుఃఖించే ఆత్మ ఉంటుందో వాళ్ళలో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఒక పాపాన్ని చూసినప్పుడు చెలించిపోవాలి. చెలించిపోయే అంటే కదిలిపోయేటువంటి మనసు కలిగి ఉండాలి. ఒక తప్పును చూసినప్పుడు చలించాలి. ఇక్కడ చూడండి, అందుకే పౌలు రాస్తూ అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. అవన్నీ కూడా అంటే ఆ పట్టణంలో జరుగుతున్న విగ్రహారాధన చూసి, ఆ పాపాన్ని చూసి పౌలు తట్టుకోలేకపోయాడు. అలాగే నీ ప్రాంతంలో, నువ్వున్న ఏరియాలో, నువ్వున్న గ్రామంలో, నీ చుట్టుపక్కల జరుగుతున్న ఆ తప్పుని, పాపాన్ని చూసి నువ్వు పరితపించి దుఃఖాత్మ కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆత్మలకు సువార్త చెప్పేవానిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. My next point is this, is that we need a deep desire along in our prayer, amen, for the lost. We need a deep desire. When I read the Bible, I see where the Bible speaks of desire in many ways, and desire about what we pray for, to desire spiritual things, to desire spiritual gifts, the holy gifts of God. Amen. And I really believe that we need something deep, because there are sinners that are out there deep in sin, and they need to be awakened, amen, by our prayers, by our hearts, amen, that are praying for them. The Bible tells us in the book of Romans chapter 10 and verse 1, brethren, my heart's desire and my prayer to God, amen, for Israel is that they would be saved. And that should be our prayers for every nation, for every city, for every town, for every individual. We don't want anybody to go to hell. We want everybody to experience the glory of God and the witness of God that we feel in our hearts and lives. ఆ తర్వాత ఒక మనిషికి ఉండాల్సింది ఏంటంటే ప్రార్థనతో కూడినటువంటి ఒక కోరిక, ఒక ఆశ. అంటే ప్రార్థనలో ఒక ఆశ ఉండాలి. ఆత్మల రక్షణ కోసం ప్రార్థించాలి, దుఃఖించాలి. అది సంపూర్ణమైన ఆశ కలిగి, కోరిక కలిగి ఉండాలి. వాళ్ళ కోసం ప్రార్థించేవాళ్ళుగా ఉండాలి. అందుకే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, సహోదరులారా, ఇజ్రాయేలీయుల రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషము వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది అన్నాడు. వారి యొక్క రక్షణ కోసం పౌలు ఎంతో డీప్ డిజైర్ కలిగి ప్రార్థిస్తున్నాడు. అలాగే నీ చుట్టుపక్కల వాళ్ళని చూసినప్పుడు, నీ ఇరుగు పొరుగు వారిని చూసినప్పుడు మొట్టమొదటిసారిగా వారి పట్ల గాఢమైన కోరికతో భారం కలిగి వారి నిమిత్తం, వారి రక్షణ నిమిత్తం ప్రార్థించాలి. తర్వాత వెళ్ళి సువార్త ప్రకటించాలి. My next point is this, is we need to have more compassion toward the lost. Compassion. And when I see Jesus in the New Testament, before he healed so many, the Bible tells us that he looked at them with compassion. Compassion will move you. Compassion will stir you. And if we're not careful, we in the church can become dead to that compassion. Amen. The book of Mark chapter 6 and verse 34 says, and Jesus, when he came out, he saw much people, and he was moved with compassion toward them, because they were as sheep not having a shepherd, and he began to teach them many things. The word compassion means to have an inward yearn, to feel sympathy, to be moved with compassion. And my friend, amen, when the power of the Holy Spirit really moved in such a great way in the beginning of our century here in America, we called it the Pentecostal movement.
Amen. And we need a movement of compassion. And what will follow the movement of compassion will be souls that will be saved. That compassion will take you where you usually would not go. That compassion will help you to speak to the lost. Amen. And before, you might have been intimidated by them, by their height and by their sin, how deep that they were in sin. But when you get deep in compassion, amen, you can go beyond whatever principality, whatever power will try to come against you and try to keep that person from getting saved. It will help you to dominate the situation. Amen. Hallelujah. తర్వాత ఆత్మల్ని సంపాదించాలని ఆశ కలిగి ఉండాలి అంటే ఇంకొకటి లక్షణం, నీలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే మరి యేసు ప్రభు వారు కలిగి ఉన్నటువంటి కనికరం. ఆయన మనుషుల్ని, జనులను చూసినప్పుడు కనికరపడ్డాడంట. అటువంటి కనికరం పడాలి మనుషులను చూసిన. అందుకే మార్కు సువార్త 6:34 ఈ విధంగా రాయబడింది. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఎప్పుడైతే నువ్వు, మనుషులు దుష్టులే, వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు, వారందరూ కూడా చేస్తుంటారు. అటువంటి ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళు రక్షణ లేదు కాబట్టి, వాళ్ళు దేవుని ఆత్మ లేదు కాబట్టి. కనుక అటువంటి వారి మీద కనికరం పడి వారి నిమిత్తం భారంతో ప్రార్థించాలి. తర్వాత వారికి యేసు ప్రభు ప్రేమను గురించి బోధించాలి. The next point is this, amen, that we ought to experience a call to action, making an impact while being led by the power of the Spirit. Amen. I received the call, amen, the conviction of the Holy Spirit to be saved. And I received even an altar call within my life. But the callings of God are without repentance. There are other calls, amen, and I believe that each one should win one. Amen. And the Bible tells us in Colossians chapter 1 and verse 28 and 29, it says, him we preach, amen, warning every man. We have been called to action, warning every man and teaching every man in all wisdom, that we may present to every man, present every man perfect in Christ Jesus. To this end, I also labor. He's not just going to sit there. Amen. You're not just going to sit on your Bible. You're not just going to sit in your pew. You're going to get out of that church. You're going to get into your community. Amen. You're going to be stirred. You're going to experience that. You're going to experience labor. Amen. And it said to labor, striving according to the working which works in me mightily. And so that heart for souls is going to work mightily in you, in Jesus' name. Amen. అయితే తర్వాత మనం ఇవన్నీ ప్రార్థన చేయాలి, వారి పట్ల కనికరం కలిగి ఉండాలి, వారి గురించి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఆ సువార్త చెప్పడానికి ముందుకు వెళ్ళాలి. అంటే మనం కేవలం కనికర పడే వాళ్ళవే కాదు, ప్రార్థన చేసేవాళ్ళవే కాదు, కానీ ఇంకొక అడుగు ముందుకు వేసి సువార్త చెప్పేవాళ్ళుగా, అంటే ఆ పనిని జరిగించేవాళ్ళుగా. ఎవరో వచ్చి ఎవరో సువార్త చెబుతారు, లేదు నా పని కాదని కాదు, కానీ మనమే ముందుకెళ్ళి, నువ్వే ముందుకు వెళ్ళి నీ ప్రాంతంలో ఉన్న వారిని క్రీస్తు యేసులోకి నడిపించాల్సిన బాధ్యత నీదై ఉన్నది. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 28, 29 వచనాల్లో పౌలు భక్తుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. Now, my major point was, what do we need to experience? Now, my third major point is this. What will a heart for the lost become? Amen, to win the lost. What will it become? The Bible says that Jesus became what was necessary, amen, to win us. Amen. He shed his blood. He became
necessary. And that's where we as ministers of God have got to be stretched, where we have got to get deeper, amen, in the Lord. And we have got to become that soul winner. Jesus told his disciples, he said, come and follow me, and I'll teach you to catch men, not fish, but men. Amen. And so the first subpoint is this, amen, that a servant heart, we need to have a servant heart such as the Apostle Paul had. 1 Corinthians chapter 9 and verse 19. For though I am free from all men, I have made myself a servant to all that I may win the more. Hear that. I have made myself. And so sometimes things like this doesn't come by accident. It's because you got to make yourself. Just like we have to crucify the flesh. Do you want to become a greater soul winner? Do you want to fill your church up? Amen. Well, it says, I have made myself a servant to all that I may win the more. To the Jews, I became, hear the word became, as a Jew that I may win the Jews. To those that are under the law, as under the law, that I may win those that are under the law. Amen. To those that are without the law, as without the law, not being without the law toward God, but under law toward Christ, that I might win those that are without the law. Talking about Jews, talking about the Gentiles. Amen. In verse 22, it says, to the weak I became as weak, that I may win the weak. I have become, hear it, I have become all things to all men, that I might by all means save some. అయితే ఇక్కడ మరి ప్రాముఖ్యమైనటువంటి పాయింట్గా ఇటువంటి నశించిన వారి పట్ల హృదయం ఎలాగ మారాలి, ఏ విధంగా ఉండాలి? నశించిన వారి పట్ల మన హృదయం అంటే అది అంటే మరి స్పందించే హృదయంగా ఉండాలి. అంటే దానికి తగిన విధంగా ఏ విధంగా అయితే ఈ నశించిపోవచ్చున్న వారిని మరి రక్షించగలమో ఆ విధంగా మారిపోవాలి. అందుకే ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో పౌలు భక్తుడు ఏ విధంగా రాస్తున్నాడు? బలహీనులకును సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడినైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించబలనని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను అంటున్నాడు. అంటే మనం ప్రార్థించాలి, సువార్త చెప్పాలి, కనికరం కలిగి ఉండాలి, వారి పట్ల ఆశ కలిగి ఉండాలి. అంతేకాకుండా ఏ ప్రాంతం వారు ఏ విధంగా ఉన్నారో వాళ్ళకి సువార్త చెప్పడం కోసం వారిలాగా మారిపోవాలంట. అక్కడున్న వారిలాగా మారిపోయి సువార్త చెప్పాలి. పౌలు కనుక బలహీనుల కోసం బలహీనుడిగా మారిపోయి మరి ఆయన మరి కొందరినైనా సంపాదించాలని ప్రయాసపడుతున్నారు. కనుకనే మొట్టమొదటిసారిగా ఉండాల్సింది ఏంటంటే ఒక సేవకుని యొక్క హృదయం, ఒక సేవకుని యొక్క హృదయం కలిగి అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా నేను నీకు సహాయపడగలను అని వారికి సేవకునిగా వెళ్తేనే మన సువార్త చెప్పగలుగుతాం. Before I go to my next subpoint, I'm concerned, especially here in America, of what ministry has become. Sometimes it's became great attendance, become flash, amen, become almost Hollywood, professional, amen, entertaining. I'm really concerned about what we as ministers have become. If we are not in the soul winning business, and if we're not preaching against sin, and there are a lot of good things else to preach on, but if we're not preaching the whole word of God, how are sinners going to know that they are sinners in these last days? What I'm concerned about is how some have become big name only. I'm Apostle so-and-so. I'm a prophet so-and-so. If you read the New Testament, especially the books that the Apostle Paul wrote, he first comes out every time saying a servant of the Lord Jesus Christ. And then second of all, he says apostle. Amen. A servant is who he was. Amen. An apostle is what you do. We need to become the right thing, and especially we need to become a soul winner. Amen. Hallelujah. కనుకనే అటువంటి వారిని
సంపాదించటం కోసం ఇక్కడ ప్రాముఖ్యంగా కలిగి ఉండాల్సింది ఏంటంటే ఒక సేవకుని యొక్క హృదయం. ఈ రోజుల్లో సేవ అంతా కూడా ఎలా మారిపోయిందంటే ఒక హాలీవుడ్ లాగా మారిపోయింది. అంటే ఎంత పేరు తెచ్చుకుంటే అంత గొప్ప సేవకుడు అని, ఎంత గొప్పగా మరి ఖర్చు పెడితే అంత గొప్ప సేవకుడు అని మారిపోయింది. వాస్తవానికి పౌలుని మనం గమనించినట్లయితే ఆయన రాసిన పత్రికలన్నిటిలో కూడా నేను సర్వెంట్ని, నేను మీకు సేవకుణ్ణి, నేను అపోస్తుల్ని, అంటే సేవకుడు అంటే ఆయన సేవ చేస్తున్నాను మీకు అని, అపోస్తులు అంటే ఆయన చేస్తున్న పని. కంటే నేను చేసే పని ఏం పని? అది క్రీస్తుని ఇతరులతో పంచుకోవటం ఎలా చేస్తున్నానంటే ఒక సేవకునిలాగా చేస్తున్నాను అన్నారు. కానీ ఈ రోజుల్లో మరి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ చేసుకొని సామాన్యమైన మనిషిని చేరుకోలేని స్థితిలో తనను తాను మనిషి హెచ్చించుకుంటున్నాడు. నేను గొప్పవాణ్ణి, నా దగ్గరికి ప్రజలు రావాలి, నేను ప్రజల దగ్గరికి వెళ్ళను అంటున్నారు. ప్రజల దగ్గరికి నా దగ్గరికే రావాలి, నేను కుర్చీ మీద కూర్చున్నాను అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారు సేవకునిగా దిగి ప్రజల దగ్గరకు వచ్చాడు. కనుక నువ్వు ఎప్పుడైతే సేవకుని హృదయం కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే నశించిపోవచ్చున్న గొర్రెల దగ్గరికి, తప్పిపోయిన గొర్రెల దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావు. నువ్వు కిరీటాలు ధరించుకోవడం ద్వారా, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం ద్వారా, నీ పేరు ముందు వెనక డిగ్రీలు పెట్టుకోవడం ద్వారా సామాన్యమైన నశించిపోవచ్చున్న ఆత్మలను నువ్వు సంపాదించలేవు ప్రభు కొరకు. ఆమేన్. So the next sub point is this, what the Holy Spirit dealt with me about in concerning what will a heart for the lost become. I believe that we need to become an example in bearing the fruit of the Holy Spirit in his or her life. The book of Galatians chapter 5 and verse 22 shows how important it is. If we're going to win the lost, amen, we're going to need God. We're going to need his spirit. We're going to need his attributes that develop our character. Amen. We have got to show the world that we have got something better than what the world offers. Amen. Galatians chapter 5 and verse 22, it says, but the fruit of the Spirit is love. God so loved the world that he gave his only begotten Son. That is included in soul winning, joy. Amen. We're not going to lead anybody to Christ if they don't see joy in our life. Peace. Amen. Long suffering. Amen. And then it goes into kindness. We've got to be kind people. Goodness, faithfulness. The world needs to see a faithful church. And we need to be faithful in praying for people to be saved. We need to be faithful in being the right example. Remember, amen, a soul winner is somebody that wins somebody over. And we have got a lot to do in the church today. Amen. The Bible tells us in verse 23, it says gentleness. Amen. The Bible says that Jesus, amen, was very gentle with people. Amen. Self-control. Amen. Against such there is no law. And it says those that are Christ have crucified the flesh with its passions and desires. For if we live in the Spirit, amen, first let us walk in the Spirit. Amen. Amen. మరి నిజమైన సేవకుని హృదయం ఎలా ఉంటుంది అంటే మరి ఆత్మ ఫలాలను ఫలించే విధంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే సేవకుని యొక్క హృదయాన్ని కలిగి ఉంటావో ఆత్మ ఫలాలు నీలో ఫలిస్తావు. అంటే నిన్ను చూసిన వారందరూ కూడా నీలో ఆత్మ ఫలాలు ఉన్నవి అని గుర్తించగలుగుతారు. సో ఆత్మ ఫలాలు మనందరికీ తెలిసిందే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో మొట్టమొదటిసారిగా అన్నాడు ప్రేమ, ఆనందం. మొదటి ఫలం ఏంటి? ప్రేమ. అంటే ఇతరులని ప్రేమించే గుణం. వారి బుద్ధిని బట్టి, వారి కులాన్ని బట్టి, వారి స్థితిని బట్టి, వారు ఏదో గుడిసెలో ఉంటే వీడి దగ్గర పోతే డబ్బులు రావు, వీడెందుకు వేస్ట్ అని. సో అలా కాకుండా మనిషిని స్థితిని బట్టి కాకుండా ప్రేమ అనేది మనిషిని బట్టి ఉండాలి. సో ప్రేమించేవానిగా ఉండాలి. ఆ తర్వాత అన్నాడు సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దయాళుత్వం, ఆ మంచితనం, విశ్వసనీయత, ఇవన్నీ కూడా ఎప్పుడైతే నీలో కనబడతాయో ఎదుటి వ్యక్తుల్ని నువ్వు క్రీస్తు కొరకు జయించేవానిగా, గెలుచుకునేవానిగా ఉంటావు. అప్పుడు నిజమైన సేవకునిగా ఉంటావు. కానీ ఈ రోజుల్లో సేవకులకి మరి పరిశుద్ధాత్మ ఫలాలను ఫలించట్లేదు. కానీ వారిని వారిని హెచ్చించుకొని ఆ దేవుని సేవకు బదులు వారిని వారు హెచ్చించుకొని వారికి వారు పేరు తెచ్చుకునే వారిగా ఉన్నారు.
I guarantee you that if we're going to win the lost, if we're going to become what God would have us to be with that right heart, amen, we're going to see the fruit of the Holy Spirit involved in winning the lost. When my mother, that was backslid on the Lord for many years, when she started, the Lord started dealing with her heart about getting back in church and getting right with God, she began to look around and she saw a woman that was there that people had picked on her. People had made her a workload even worse where they all worked at. And she saw the problems that sometimes what she went through and the trials that she had gone through and the heaviness a lot of times on her heart. And you know, it was those things though. She saw also peace. She saw throughout her trials, she saw such love and such patience, such long suffering. And those things helped her, amen, to become a born again Christian. Amen. And it so needs to be in each and every one of our lives. Amen. Amen. కనుకనే ఎప్పుడైతే ఆత్మ ఫలించే వాళ్ళుగా ఉన్నప్పుడు అటువంటి వారికి, అంటే దిక్కుమొక్కు లేని వారికి, అవసరంలో ఉన్న వారికి, మరి దీనులకు, దరిద్రులకు, అటువంటి వారి దగ్గరికి కూడా వెళ్ళి ఎప్పుడైతే క్రీస్తు సువార్తని వారికి ఒక సేవకునిగా వెళ్ళి సువార్తని ప్రకటించి వారి జీవితాల్లో మరి మార్పు వచ్చేటట్టుగా చేస్తావో అప్పుడు ఆత్మ ఫలాలను ఫలించేవానిగా ఉంటావు. Remember this, my friends. Amen. The works of the flesh are winning people. I want to say it again. The works of the flesh. And you know what the flesh is. The book of Galatians tells us about the sins of the flesh. And if there's ever been a time that we get out there with a heart for the lost, it's time for us to work for God Almighty, to get back in step. Amen. And win people to God. Amen. We cannot sit back while the world is winning people and sending them to hell. We have got to be involved. We have got to work for the Lord Jesus Christ. అయితే ఈ లోకం శరీర సంబంధమైన ఆశలతో, శరీర సంబంధమైన కోరికలతో, శరీర సంబంధమైన మాటలతో అనేక మందిని లోకం కోసం జయించి వారందరినీ కూడా నరకానికి పంపించే విధంగా చేస్తూ ఉన్నది. ఆ మాటలు, శరీర సంబంధమైన మాటలు ఎక్కువ మంది వింటూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఆత్మ ఫలాలను ఫలించేవారిగా ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడి ఆత్మలను మరి దేవుని యొక్క పరలోకం కోసం జయించేవారిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. We really need to teach our people in our churches how to win people to God. In just about every type of work, there is teaching that is involved to try to do that work to the best of the ability, to get the best of it, to see the greatest profit of all. Well, the Bible tells us that we need that type of profit also. God wants us to be profitable in everything that we do. We need to be soul winners. We don't need to be soul confusers. We don't need to be soul losers. Amen. We need to be soul winners, and we need to keep them saved, and we need to show them the power of Almighty God like they had on the day of Pentecost to help them not only to stay saved, but to win other people also. Amen. కనుకనే ఆత్మలు సంపాదించేవారిగా ఉండి ఆత్మ సంబంధమైన ఫలాలను ఫలించేవారిగా ఉండి దేవుని యొక్క రాజ్యానికి మనం ఆ ఆత్మలను చేర్చేవారిగా ఉండాలి. Amen. The next subpoint is this: a heart for souls makes it their aim. Amen. To be skillful. I might have got ahead of myself, but to be skillful to win them. That's where teaching comes in. And the Bible tells us in the book of Proverbs, chapter 11 and verse 30, it says, the fruit of the righteous is a tree of life, and he that winneth souls is wise. He that winneth souls is wise. And in the original Hebrew, that word, amen, that for win, that the word for wise means, amen, that he has received skillfulness. He is artful in it. He is wise in it. And if there's anything to be wise in, we need to be wise
in souls to be saved. Because, my friend, we may not have another chance after them. We need to win their, we need to win them with our respect, with the life that we live. We need to win their attention. We need to be skillful. We need to pray. We need to be led. We need to know when to go to certain people, when to talk to certain people. Amen. God wants us to be wise in soul winning. కనుకనే ప్రియమైన సహోదరులారా, ప్రాముఖ్యమైన ముఖ్య విషయాన్ని గమనించండి. ఆత్మల్ని సంపాదించటం, నలుగురిని సంపాదించుకోవటం, నలుగురికి ఒక నాయకుడిగా ఉండటం అనేది అదొక గొప్ప కార్యం. అంటే నాలుగు ఆత్మలు సంపాదించటం, నలుగురిని దేవుని రాజ్యంలోకి నడిపించటం అనేది అదొక గొప్ప జ్ఞానం కలగాలి. అందుకే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా రాయబడింది: నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. మనం వాస్తవానికి ఆ జ్ఞానం కోసం దేవుని దగ్గర అడగాలి. మనం బిల్డింగ్లు కట్టండి, లేకపోతే అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని ఇవన్నీ అడుగుతున్నాం. ఇవన్నీ ఆస్తులు సంపాదించుకుంటున్నాం, బిల్డింగ్లు కడుతున్నాం, మన కోరికలన్నిటి కోసం ప్రార్థిస్తున్నాం. కానీ ఆత్మలను ఎంత సంపాదిస్తున్నాం? మీరందరూ కూడా చాలామంది లక్షలు చర్చిలు కట్టాలి అంటున్నారు. ఎన్ని ఆత్మలు ఉన్నాయి అంటే 20-30 ఉన్నాయి అంటున్నారు. అంటే కనీసం ఆత్మలు సంపాదించే జ్ఞానం కోసం దేవుని దగ్గర ప్రార్థించండి. ఎప్పుడైతే ఆత్మలను సంపాదిస్తారో మిగిలిన అవసరాలన్నీ కూడా దేవుడు ఆటోమేటిక్గా తీరుస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ అన్నాడు, ఒక వ్యక్తిని దేవుని కొరకు గెలవటం అనేది అదొక కళ, అదొక అభిషేకం. అభిషేకంతో దేవుడు నిన్ను నింపి మరి ఆ విధంగా మనుషులను రక్షించేవానిగా ఉండాలని మరి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నా. To have a heart for the lost, my next point is this. Amen. That we must develop and we must show a persuading spirit of urgency that is convincing to the world. The Bible says in 2 Corinthians 5:11, knowing therefore the terror of the Lord, we persuade men. And my friend, I've looked at the looks of some Christians, and I'll tell you, there were Christians all around me before I got saved, and none of them really persuaded me very much. And nobody wants to go to hell. I've heard about that before when I was younger, but nobody really persuaded me by their inner heart, their inner spirit. You know, if we're going to see people saved, we have got to sell them on this. And it's not by just our words, but it's by what they see in us. Do they see the heart through our eyes, through our actions, and through our efforts? Amen. How are they persuaded? And one man, when he heard the Apostle Paul preach, he said, "Thou almost persuadest me to be a Christian." And I'm praying that God will further develop me even more to reach that person in maybe a greater way, a deeper way, amen, in persuasion. Amen. Hallelujah. Praise the Lord. సో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. కావున మేము ప్రభు విషయమైన భయమునెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షబడి ఉన్నామని నమ్ముచున్నాము. వాస్తవానికి ఇతరులని దేవుని దగ్గరికి నడిపించడం అనేది నేను ఇందాక చెప్పినట్టుగా అదొక అభిషేకం, అదొక కళ, అదొక మరి ఒక దేవునితో కూడినటువంటి ఒక గొప్ప మరి ఆర్ట్. సో అటువంటిది ఎలా వస్తుంది అంటే, ఈ లోకంలో ఉన్న ఎవరికి కూడా నరకాన్ని బాటు ఇష్టం ఉండదు. అందరికీ తెలుసు స్వర్గం నరకం 2 ఉన్నాయని. అయితే నరకాన్ని బాటు ఇష్టం లేదు. కానీ ఎందుకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారు మనసు పొందట్లేదు? నీ సంఘం ఇంకా 5, 6, 10 మందితో ఉంది. కారణం ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళు మాటలతో రక్షించబడటం తక్కువ. వాళ్ళు ఎలా రక్షించబడతారంటే, నీ జీవితాన్ని చూసి, నీలో ఉన్నటువంటి ఆశని, నువ్వు దేవుని కోసం పడుతున్న తపనని, దేవుని తేజస్సు నీలో, నువ్వు దేవుని కోసం కలిగి ఉన్న ఆ యొక్క కోరికని, ఇవన్నీ నీ జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ ప్రవర్తనని, నీ మాటల్ని, నీ యొక్క నడవడికని ఇవన్నీ చూసినప్పుడు వారు ఆటోమేటిక్గా మరి ఆకర్షించబడతారు.
అందుకే ఇక్కడ అన్నాడు, మేము దేవుడు మాకు ప్రత్యక్షపరచబడినట్టుగా మేము ఇతరులకి ప్రత్యక్షపరచబడుతున్నాము. అప్పుడు మాత్రమే వాళ్ళు నీ యొక్క అంటే నీ మాటలను బట్టి కాదు కానీ నీ క్రియలను చూసి వారు మారు మనసు పొందుతారు. The great evangelist T.L. Osborne, that covered the whole world in ministry, reached so many souls for God. And he made this statement. He said, Jesus' passion drove him to the cross. Now our passion drives us to the lost. Amen. మరి టిఎల్ ఆస్బాన్ అనే సేవకుడు మనందరికీ తెలుసు. ఆయన పెద్ద గొప్ప సేవకుడు. ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని మరి కోట్ల మందిని దేవునిలోకి నడిపించాడు. ఆయన అన్నాడు, యేసు ప్రభు వారి యొక్క మరి ప్రజల పట్ల ఆయనకున్న తాపత్రయం, నశించిపోతున్న ఆత్మలకి ఆయనకున్న తాపత్రయానికి బట్టి ఆయన సిలువు మీదకి వెళ్ళి తనను తాను మరి సిలువుకు అప్పగించుకోవటానికి ఆ యొక్క ఆశ, ఆ తాపత్రయం నడిపించింది. అదేవిధంగా నీకు కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల తాపత్రయం ఉన్నట్లయితే తప్పనిసరిగా నిన్ను దేవుని దగ్గరికి నడిపిస్తుంది అంట. అంటే సిలువు దగ్గరికి నడిపిస్తుంది అంటున్నాడు. The next thing we need to do is that we need to become anointed. Amen. The devil is not scared of many of our churches because they don't have the right anointing, or they don't have the depth of the anointing of the power of the Holy Spirit. In the book of Acts, chapter 1 and verse 8, it says, "But ye shall receive power after that the Holy Ghost has come upon you, and ye shall be witnesses." Amen. Witnesses of miracles, witnesses of great healings, great witnesses of great manifestations. But one of the greatest miracle of all is the miracle of salvation. Amen. That ye shall be witnesses unto me both in Jerusalem and all Judea, Samaria, to the uttermost part of the earth. Amen. Sinners are forgiven, but sometimes need to be delivered from demonic forces, and that's where we need to become anointed. Our eyes need to be open to help open their eyes. Amen. Hallelujah. Hallelujah. కనుక ఇటువంటి ఆత్మల్ని దేవునిలోకి నడిపించటం కోసం అటువంటి అభిషేకం కావాలి. అభిషేకం, దేవునితో ఆ శక్తి అభిషేకించబడాలి. అందుకే ఇక్కడ అన్నాడు, నువ్వు ఎప్పుడైతే ఆ శక్తితో అభిషేకించబడతావో, దేవునితో నిన్ను నువ్వు సంపూర్తిగా సమర్పించుకుంటావో, ఆ అభిషేకంతో నువ్వు మరి ఆయన అన్నాడు, యెరూషలేములోను ఎప్పుడైతే మీరు శక్తి పొందుకున్నప్పుడు యెరూషలేములోను, యోదియా, సమరియా, భూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉండెదరు అంటున్నాడు. కనుకనే మరి దేవుని యొక్క సేవలో కొనసాగాలి, ఆత్మల సంపాదనను చూడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం రావాలి, ఆత్మల విడుదల కలుగజేయాలి. When a person comes to Christ, that's just the beginning. I've had many people that come to the altar to be saved, to repent, but there were manifestations within their life. It was demonic. Some of them rolled around, and some of them had problems with bitterness. Some of them had problems with hatred. Some of them needed to be saved from a lot of different things. And we have to become what we need to be to deal with those people in those certain areas. The Bible tells us in the book of Acts, chapter 8 and verse 6, and it says, "The multitudes also were giving heed to the things spoken by Philip with one accord in their hearing, and seeing the signs that he was doing. And the unclean spirits came forth, amen, from many who were possessed, crying with a loud voice, and many who have been paralytic and lame were healed." So we're not just, amen, we just don't need to be or become or be prepared for somebody to make their way to an altar and ask God to come in their heart. Amen. There are so many that need to be delivered from that depth of sinfulness. And in order for them to be delivered from the depth of sinfulness, we need to be deep in the Lord Jesus Christ. Amen. We need to be deep, amen, in the power of the Holy Spirit. మనం ఆత్మను సంపాదించట్లో ఇంకొకటి ఉండాల్సింది ఏంటంటే ఆత్మ అభిషేకం, శక్తి. అంటే చాలాసార్లు ఈ యొక్క ఆత్మలు అంటే దుష్టాత్మలు వాళ్ళని పట్టి
రక్షణలోకి రానివ్వు. అంటే సత్యాన్ని గ్రహించడానికి వాళ్ళ మనసులు తిప్పుకోనివ్వరు. కనుకనే అటువంటి వారికి ఆ ఆత్మల యొక్క బంధకాల్లో నుంచి విడిపించటం కోసం బలం కలిగి ప్రార్థించేవాళ్ళుగా ఉండాలి. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యం 6వ అధ్యాయములో 6వ వచనం, 8వ అధ్యాయము, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 6వ వచనంలో, జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. కనుకనే ప్రేమైన వాళ్ళారా, సువార్త చెప్పిన వెంటనే మరి అయినా అన్నిసార్లు విన్నా వాళ్ళు ఎందుకు రక్షించబట్టలేదంటే వాళ్ళు కొన్ని ఆత్మల చేత బంధకాల్లో ఉంటారు. సో అటువంటి వారికి విడుదల కలిగజేయాలి. అటువంటి ఆత్మల నుంచి విడుదల రావాలి అంటే ముందు నీలో పరిశుద్ధాత్మ ఉండాలి, నీలో అభిషేకం ఉండాలి, నీలో ఆ పరిశుద్ధత ఉండాలి, నీలో ఆ శక్తి ఉండాలి. ఎప్పుడైతే అటువంటి శక్తిని నువ్వు కలిగి మరి ప్రార్థించి వారికి సువార్తను ప్రకటిస్తావో ఆ దుష్టాత్మల వారిని విడిపిపోతాయి. అప్పుడు నీ సంఘం ప్రజలతో నింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. In my conclusion, amen, for you today, I would like to say this. Amen. The greatest treasure in heaven is a soul. The only thing that really God values the most is a soul. And so should we. If we have the heart of God, we ought to have his vision. Amen. We ought to feel what he feels when he sees the lost. Despite the golden streets in heaven, besides the beautiful mansions that are there, and besides the gemstone foundations and the great pearly gates, the most valuable thing in heaven is a soul who has been led to Christ. We need to teach it to our children. We need to let our children be little missionaries, our teenagers be missionaries, our young adults be missionaries. The number one thing, amen, is to become what we need to be and have that true heart. Amen. A heart after souls that need to be saved. Praise the Lord. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో అత్యంత విలువైంది ఏంటంటే మరి ఒక ఆత్మ రక్షించబడటం. కనుకనే నీవు చేస్తున్న సేవని నీ పిల్లలకి బోధించాలి. వారు కూడా ఒక సేవకుల్లాగా వారు చదువుతున్న స్కూల్లో కానీ, చేస్తున్న పనిలో కానీ, లేకపోతే నీ బంధువులకి, నీ స్నేహితులకి, వారందరూ కూడా ఒక సేవకుల హృదయాన్ని కలిగి వారు ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, నీ సంఘంలో ఉన్నవాళ్ళు, వారు ఎక్కడికి వెళ్ళినా ఒక 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 సేవకుని యొక్క హృదయం, అంటే సేవకుడు అంటే సువార్త చెప్పే మనసు కలిగి వారు సువార్త చెప్పే సాక్షులుగా వాళ్ళని మార్చాలి. అప్పుడు క్రీస్తు రాజ్యం వస్తుంది, దేవుని చిత్తం నెరవేరుతుంది, దేవుని యొక్క పరలోక రాజ్యం ఈ భూలోకంలో నిర్మించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. Praise God. Would you please pray for us, Pastor? I'll be glad to. Dear Lord Jesus, I thank you for the man, Pastor Paris, that was my Sunday school teacher. Mm-hmm. I was not saved. I was not right with the Lord. But as he taught the scripture in that Sunday school class, there was something else that happened. Amen. I saw through his life. I saw through the light that shined out of him. I saw through the love that came out of him through action. I saw the persuasion, amen, that he was persuaded in what he had been teaching and what he had been living. And Lord, it persuaded me. And I thank you, Lord, for that man that helped win me to the Lord. And I pray that that same spirit will rest on each and every one of us today. That, Lord, we will have a heart, I mean a really heart, a deep heart, a broken heart. Oh, a heart that has become skillful, amen, to win the lost at any cost. Oh, God, help us to be what you'd have us to be, for we are living in the last days. You're about to come. Hell is enlarging itself. We need to be enlarging the church while we can.
Lord, touch, I pray, each and every man and woman of God that's listening today. Anoint them, I pray, and lead them to somebody that needs Jesus Christ as their personal Savior. In Jesus' name we pray. Amen. 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 Thank you. Thank you so much, Pastor. Thank you so much. సో ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి గోన పిలిపై గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనెడిక్షన్. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. రక్షణ ప్రభా దినారని కాచి కాపాడినావు దేవుడు. కృప నింపమని వేడుకుంటున్నాను. మీ కృపను అనుగ్రహించండి. నమ్మదగిన దేవుడవు తండ్రి, ఆది సముద్రమైన మా దేవుడవు నాయన, ఉన్నవాడను వాడవైన మా దేవా, నీ పాదాల వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఇంతవరకు నాయన ప్రభువా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన మాటలు బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన దైవ సేవకుడు ప్రభా సల్మానయ్య గారిని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా, ఆయన పరిచయను ప్రభా దీవించమని వేడుకుంటున్నాను దేవా. సమస్తాన్ని దేవా మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ శక్తి ఆవరించమని వేడుకుంటున్నాము ఆయన. సమస్త ఘనతలు నీకు ఆరోపించుకుంటున్నాము దేవా. దేవా అయా ఏమిచ్చినను దేవా అయా మీరు రుణము తీర్చుకోగలము ప్రభా. ఇదిగో తండ్రి ఈ దినదాసుని యొక్క ప్రార్థన మీరు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను. ఇదిగో తండ్రి జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి దేవా. ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరతలు తీర్చండి ప్రభువా. మీ యొక్క కాపుదల మీ యొక్క మెండైన మీరు నింపమని వేడుకొంచున్నాను దేవా. నాయనమ్మ దేవా స్తోత్రంలో ఉన్నవాడవైన మా దేవుడు తండ్రి, అనువాడవైన మా దేవా నీ పాదాలకు దినము ఆయన వర్షిప్ చేసిన ప్రియ కుమార్తె శ్రీరెడ్డి రాణిని బట్టి జ్ఞాపకం చేసుకో దేవా. ఆ బిడ్డ యొక్క పరిచయం బలంగా వాడుకోమని వేడుకొంచున్నాను. ఇదిగో తన మందిరం కట్టుచుండగా దేవా కావలసిన వాళ్ళకి దయచేయండి ప్రభా దేవా. ఇదిగో తను ఎంతో మంది అయితే ఈ దినం జూన్లో పాల్గొని ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని పేరు దీవించమని ఆశీర్వదించి కాపాడమని వేడుకొంచున్నాను. చిత్తమైతే నాయన 14వ తారీఖు జరుగుతున్న ఎలిమినర్ ఫాస్ట్ ఫెలోషిప్ యొక్క ఆయన యానివర్సరీని బట్టి దీవించండి ప్రభా. అది జరుగుతున్న కార్యక్రమంలో మీకు తోడుగా ఉండమని వేడుకొచ్చున్నాను. సమస్త ఘనతలు నీకు ఆరోపించి మాకు జరి లేవని ప్రార్థిస్తున్నాం దేవా. కుటుంబాన్ని దీవించండి, మీరే ఆశీర్వదించమని మంచి వర్తమానం అందించి బలపరిచిన దీవిని దాసుని బట్టి కుటుంబంలో జ్ఞాపకం చేసుకోమని వేడుకోవచ్చు. సమస్త ఘనతలు నీకే ఆరోపించుకోవచ్చు. తిరిగి రారాజుగా రానయ్యున్న మన ప్రభువైన యేసయ్య అది పరిశుద్ధమైన నామమున అడిగి గోదారి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మైన సహవాసము ఈ దినము పోసేసిన కుమార్తె శ్రీరెడ్డిని బట్టి అదే విధంగా సల్మానయ్య గారికి కూడిన దైవ సేవకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడేను గాక. ఆమేన్. Thank you, Aygaru. Thank you so much. God bless you all. See you next week.